కేటీఆర్ అలియాస్ కోతల రామారావు మళ్ళీ కోతలు స్టార్ట్ చేసాడు. ఎట్లా స్టార్ట్ చేసిన అంటే చిచోరా అంట. చిచోరా అంటే చెప్పమంటారు. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కోతల రామారావు గారు. చిచోరా అంటే మంత్రిగా ఉండి ఫోన్ ట్యాపింగ్ చేయడం, మంత్రిగా ఉండి సినిమా హీరోల యొక్క వ్యవహార జీవితాల్లోకి వ్యక్తిగత జీవితాలకు పోవడం. నువ్వు మీ నాయన చాటు కొడుకుగా రాజకీయానికి వచ్చినావు. రేవంత్ రెడ్డి గారు స్వతహా తనకు తాను రాజకీయంగా వచ్చిన వ్యక్తి. ఆయనకు నీకు పోలికేంటి? పోలిక అని చెప్పమంటావా? గాడిదకు గుర్రంటున్న పోలిక. నీకు దమ్ముంటే కల్వకుంట్ల తారక రామారావు, నీకు దమ్ముంటే మీ అయ్యన్ రామను కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి మాట్లాడితే ఒక స్థాయిగా మాట్లాడుకుంటది. నువ్వేది బచ్చగాని మాట్లాడతావు రేవంత్ రెడ్డి గారి ముందు? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆకాశం రా పిచ్చినా కొడక, ఆకాశం పైన ఉమ్మి వేస్తే వచ్చి నీ ముఖం మీద కాదు, వచ్చి డైరెక్ట్ నీ నోట్లో పడుతుంది. కానీ ఇంకా మైక్ ఉంది కదా, పక్కన పేమెంట్ బ్యాచ్ ఉంది కదా, కొట్టే చప్పట్లు ఉండదు అని చెప్పి మాట్లాడుతున్న కోతల రామారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు, నీ భావాలు కూడా కాదు. కాబట్టి మీరు కోతలు బంద్ చేయండి. 10 సంవత్సరాలు తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఆగమిక దుర్మార్గులు మీరు మాట్లాడుతున్నారు నీతులు. కాబట్టి ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడలేని మీలాంటి దుర్మార్గులు మాట్లాడితే 4 కోట్ల తెలంగాణ ప్రజలు నవ్వుతా ఉన్నారు. మీ పక్కన కూర్చున్న మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే మిమ్మల్ని అసహించుకుంటున్నారు, మీ మాటలు నవ్వుతా ఉన్నారు. కాబట్టి మీరు మాట్లాడే ముందు, మీరు చెప్పే ముందు, మీరు అనే ముందు మీరు తెలుసుకొని మాట్లాడండి. కోతల రామారావు గారు అలియాస్ కల్వకుంట్ల రామారావు గారు. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.